వస్తాను శారదా. అలాగే. బావగారు కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకో. ఏంటి శకుంతల వాళ్ళు పెందలాడే కాపీలు ఇస్తున్నారు? ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటావు, ఇస్తే పెందలాడే అంటావు. తాగు. తాక మానేస్తానే ఏంటి? అసలు ఏంది ఇసమా అని? ప్రతిదానికి విషయం ఏముంటుందిరా? అందరం పెందలాడే లేచినట్టున్నాం, అందుకే పెందలాడే కాఫీలు వచ్చాయి. ఇది కరెక్ట్ మాట. అంటే ఈ మాట ఇందాక నువ్వు చెప్పొచ్చుగా. కాకపోతే మళ్ళీ ఎక్కడికైనా ప్రయాణాలు కట్టేసారేమోనని. అన్ని అనుమానాలే. ఏంటన్నయ్య రేటు సంగతి చూడు. అదే చూస్తున్నానుండ్రా. ఏంట్రా, బట్టలు బంగారం కొనాలి, సీత వాళ్ళ ఇంటికెళ్ళి ఆ తర్వాత అట్నుంచటే అందరం షాపింగ్ వెళ్దామని చెప్పాను కదా. నువ్వు తీరిగ్గా కూర్చుని ఫైల్ చూస్తూ కూర్చుంటావేంట్రా? అమ్మా ముందు నువ్వు వెళ్ళు, నేను అర్జెంటుగా ఆఫీస్లో ఈ ఫైల్ ఇచ్చి రావాలి. ఒరే, నువ్వు నీ పెళ్ళయ్యే వరకు సెలవు పెట్టారా? ఏవో బోల్డని పనులుంటాయి కదా, అన్నింటికి నేను ఒక్కదాన్నే తిరగలేను. వంటి చేత్తో నన్ను ఇంతదాకా పెంచి పెద్ద చేసి పెళ్లి కొడుకుని చేసిన దానివి, పెళ్లి పనులు చేసి పెళ్లి చేయలేవా? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. మా మంచి అమ్మ నాకు కావలసినవన్నీ అడగకుండానే చేస్తుంది. రే, నన్ను మునగ చెట్టు ఎక్కించి నువ్వు తప్పించుకోవాలని చూడకురే. సెలక్షన్ అంతా మీ ఇద్దరి ఇష్ట ప్రకారమే జరగాలి, అర్థమైందా? రాకుండా ఎగ్గొట్టాలని మాత్రం చూడకే. అసలు పెళ్ళే ఇష్ట ప్రకారం జరగట్లేదు, బట్టలు బంగారం ఇష్ట ప్రకారం అంటే ఏంటమ్మా? అన్నీ అవే సర్దుకుపోతాయి. ఆ తరువాత అరే రఘురాం అని నేనంటే అటు చూస్తూ అబ్బా ఆగమ్మా అని నువ్వు, తరువాత చూద్దాంలే అత్తయ్య అని తను. మీరిద్దరూ అలా అనకపోతారా? నేను చూడకపోతానా? సరే సర్లే, అది తర్వాత సంగతి కదా. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని బయలుదేరమను, లేదంటే షాపులు కట్టేసే వేళ అవుతుంది. నా కార్డులు కూడా పట్టుకెళ్ళు, అవసరం ఏమన్నా ఉంటుంది. నువ్వు మాత్రం మాట తప్పకుండా రావాలి. నేను వచ్చి మీతో జాయిన్ అవుతానమ్మా. నువ్వు వెళ్ళమ్మా ముందు, నేను ఆఫీస్కి వెళ్ళి ఫైల్ ఇచ్చి వస్తాను. సరే. అనయ్య అలా ఎరువులు కొట్టుకెళ్ళొస్తా, 4 ఎరువులు కట్ల పొలాన్ని తోలాలే. సరే. అన్ని కట్టాలు నాకే వచ్చినాయి.